సో మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అది చాలా సంతోషం. ఇప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి 100 yearsలో సైకిల్ అట్లా అయినట్లే వైరస్ కూడా ఇట్లాంటి వాటికి కూడా సైకిల్స్ ఉంటాయి. కాబట్టి మీరు చూడండి, మీరు మర్చిపోయి ఉంటారులే, పోయిన సంవత్సరం మార్చి 22 లాక్డౌన్ పెట్టారు. అప్పుడు బాగా వచ్చింది వైరస్. ఇప్పుడు కూడా కరెక్ట్గా మార్చి 22 బాగా అవుతుంది. సో ఇట్స్ ఏ లైఫ్ సైకిల్ లాగా అవుతుంది. అందుకని ఇంకొక నెల రోజులు కొద్దిగా ఉండొచ్చు, అంటే మనకు రాదులే, కానీ మీకు జాగ్రత్తలు చెప్తున్నా. సో అది రాకుండా మనకు రాదు, గ్యారెంటీకి ఈ ఎన్విరాన్మెంట్కి అన్నిటికీ రాదు. కానీ ఈ నెల 2 నెలల పాటు సొసైటీలో బాగానే వస్తాయి. సంక్రాంతి పండుగ లాగానే అదే రోజు వస్తుంది, దీపావళి పండుగ రాగానే అదే రోజు వస్తుంది. సో ఇది కూడా సైకిల్ కదా, లైఫ్ సైకిల్. సో అంత టెంపరేచర్ వచ్చినప్పుడు, ఆ వాతావరణం వచ్చినప్పుడు ఇట్ కమ్అవుట్, అది యాక్టివ్ అయిపోద్ది, అప్పుడు వస్తుంది. అందుకని లాస్ట్ 2-3 days నుంచి ఎక్కువ వస్తున్నాయి. అది మీకు తెలియదులే, ఇక్కడ ఉన్నారు కాబట్టి. అందుకని మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం, అన్నిటికంటే అది. తర్వాత మీరు ఎక్కడ ఎవరికి వచ్చినా ఏమొచ్చినా కానీ మీరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీకు రాకుండా ఉండాలంటే 2-3 ఇంతకుముందే చెప్పా, బాగా తినండి, శుభ్రంగా తినటం అంటే మాకు ఎక్కువ ఖర్చు అయినా నాకు సంతోషం. మీరు 50% కర్రీస్ తినండి. మీకు 2-3 కర్రీస్లో ఏది బాగా ఇష్టమైతే దాంతో తినండి, ఏం కాదు. సో బాగా తినండి. రెండవది, మీరు సాయంత్రం బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆడుకోండి. అవును, నిజమే చెప్తుంది. అన్ని కాలేజీలు ఆడుకోవద్దని చెప్తారు, నేను ఆడుకోమని చెప్తున్నాను. సో సో ఆడుకోండి, మీకు ఎనర్జీ బాగా వస్తుంది. ఎందుకంటే సన్నకి సూర్యుడు తగలటం మంచిది, ఇట్లాంటివి రాకుండా ఉండేందుకు. అంతే, ధైర్యంగా ఉండండి. నాకు వస్తాం అది ఇది అనుకోకుండా, మీకు సబ్జెక్టులు వీటిలో కొద్దిగా వెనకబాటు, లేకపోతే కొంచెం వెనకబడి ఉండొచ్చు, అది ఉండొచ్చు, అయినా సరే ధైర్యంగా ఉండండి. సో ఆ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండండి. సో ఈ 3 ఉంటే మీకు ఏమీ రాదు. మీ ఊర్లో రావచ్చు, మీ వేరే చోట్ల రావచ్చు, కానీ మీకేం రాదు. ఈ వాతావరణంకే రాదు, ఎందుకంటే మంచి ఆక్సిజన్ పీలుస్తున్నారు, మంచి ఫుడ్ తింటున్నారు, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాట్ ఎల్స్? కరోనా నెవర్ కమ్స్ టు యూ. మీకు రాదు, నాకు రాదు. సో నేను కూడా ఈ వయసులో పని చేస్తున్నాను, నేను కూడా బయట తిరుగుతూ ఉంటాను, నేను కూడా మంచిగానే మీలాగానే భోజనం చేస్తాను, కాబట్టి ఎందుకు వస్తుంది? సో మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చాలామందికి వచ్చింది, నాకు మాత్రం రాదని చెప్పాను, రాదు. సో సో ఓకే, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది సంతోషం. తర్వాత ఇదే ఇప్పుడే చెప్పారు, అబ్బాయికి ఒక 5-6 మందికి 95% పైన వచ్చినాయి అని. ఇట్స్ ఏ గ్రేట్ డీల్. సో 99% వచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయే కాకుండా వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే చదివాడని విన్నాను, అది ఇంకా సంతోషం. ఓ ఫ్యామిలీ మొత్తం మన ఇన్స్టిట్యూషన్ నుంచి అయ్యారని. అబ్బాయి రావాలా? ఓకే, పిల్లలు మీకేమర్థమైంది? 2 పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుకున్నారు, మంచి ర్యాంకులు సాధించారు. అబ్బాయి పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వీడు ఇప్పుడు అందుకంటే ఐఐటీలో కూడా, ఎన్ఐటీలో కూడా వస్తుంది, ఐఐటీలో కూడా రావాలని కోరుకుంటున్నా. మీకు ఏమర్థమైంది దీంట్లో? ఏమర్థం అవ్వాలంటే, మీకు ఒక 5-6 ఏళ్లలో ఈ ఫ్యామిలీ కంటే ఎక్కువ ధనవంతులు అక్కడ ఉండరు. అవును, వీళ్ళిద్దరూ పెద్ద 10 లక్షలు 15 లక్షల ఉద్యోగాన్ని సాధిస్తారు గ్యారంటీగా. ఉంటే అంతకంటే ధనవంతులు ఆ ఏరియాలో ఎవరు ఉండరు. వాళ్ళ నాన్నగారు 20 ఏళ్ళు 30 ఏళ్ళకి నుంచి పనిచేసి కొద్దిగా సంపాదించింది ఒక ఎత్తు, వీళ్ళు 2-3 ఏళ్లలో అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు, అంత బాగా అవుతారు. వాళ్ళకి ఫ్యామిలీ స్టేటస్సే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మంచి ఇల్లు వస్తుంది, మంచి కారు వస్తుంది, మంచి సౌకర్యాలు వస్తాయి. ఇదంతా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులకి ఏమవుతుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఏదో తింటున్నాము, టీచర్లు ఉన్నారు కాబట్టి చదువుతున్నాము, లేదా చదవమంటే చదువుతున్నాము, లేకపోతే పోట్లాడతారు కాబట్టి చదువుతున్నాం, అట్లా కాకుండా మనం మంచి స్టేటస్కి వెళ్తే మనం ఒక్కడే మారం, మనం మొత్తం ఫ్యామిలీ మారిపోద్ది, ఆ ఫ్యామిలీ స్టేటస్ మారిపోద్ది, అంతే కదా. సో ఇప్పుడు 2 పిల్లలు ఆ ఏరియాలో ఎవరికి ఉండరు,
మంచిగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరికి ఉండరు. బట్ వీళ్ళే ఎక్కువ అందరికంటే ధనవంతులు అయిపోతారు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. అంతే వచ్చింది సర్లే కొంతమందికి వస్తే అట్లా అనుకోకుండా మనం బాగా చేస్తే బాగా కష్టపడితే నాట్ ఓన్లీ ఫర్ అస్, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వుడ్ బి నెక్స్ట్ లెవెల్. మంచి స్థాయికి ఎదగటానికి, మొత్తం ఫ్యామిలీ పై స్థాయికి ఎదగటానికి ఉపయోగపడుతుంది. మీరు ఆ ఉద్దేశంతో, ఆ మోటివేషన్తో చదవాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఉంది ఓకే. సో మీరు కూడా బాగా చదువుకుంటే మీతో పాటు మీ అమ్మ నాన్నల్ని నేను సన్మానించడం కాదు, ఊరంతా సన్మానిస్తారు. సో అది అట్లా అవ్వాలి. నేను ఇక్కడ యూనివర్సిటీలో అయితే ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళందరి తల్లిదండ్రులని పిలిచి సన్మానిస్తా. మీ గురించి మీ తల్లిదండ్రులు గర్వపడాలి, సంతోషించాలి, చాలా ఆనందపడాలి కదా, అది కదా అల్టిమేట్. సో అది మీరు కూడా ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి మీరు ఐఐటి మెయిన్స్ రాయటానికి. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి సీనియర్ ఇంటర్ వాళ్ళు ఆ మధ్యలో 70-75% అట్లా ఉన్నాళ్ళు కొద్దిగా ఎఫర్ట్ పెడితే, మీ అంతటి మీరు ఎఫర్ట్ పెడితే మీరు కూడా 94-95 దాకా రీచ్ అవ్వచ్చు. మీకు మంచి సీట్లు అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో జూనియర్ ఇంటర్ వాళ్ళు దీన్ని మోటివేషన్గా తీసుకొని, ఒకే ఇంట్లో నుంచి 2 పిల్లలు, అంతకంటే ఏం కావాలి. సో మీరు కూడా వీళ్ళ మోటివేషన్గా తీసుకొని మీరు ఇప్పటి నుంచే ఎక్కువ కష్టపడితే బాగా అవుతుంది. రేపు 30వ తారీఖు నుంచి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడంలో మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ కెమిస్ట్రీలో ఉన్న 5-6 ఈక్వేషన్లు 10 సార్లు 20 సార్లు రాయండి. అట్లానే ఫిజిక్స్లో 14 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. 14 ఎక్స్పెరిమెంట్స్, దాని తాలూకు ఈక్వేషను, డయాగ్రాము, టేబుల్, అది ఒక్కొక్కటి 10-12 సార్లు రాయండి. ఆ థియరీ పార్ట్ అయిపోతే ఎక్స్పెరిమెంటేషన్ మీరు బాగానే చేస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. వీరి అబ్బాయి తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్తులు. సో వీళ్ళందరినీ, ఇంతమందిని రాత్రి మౌళ్ళు కష్టపడి తీర్చిదిద్దిన అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళ సొంత ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉండి మీతో రాత్రిపూట 9-10 దాకా ఉండి చదివించి మిమ్మల్ని ఉత్తేజపరిచి మీకు బాగా చేసినందుకు అధ్యాపకులందరికీ, ప్రిన్సిపల్కి, అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ నెంబర్కి, వీళ్ళందరికీ కూడా 90 దగ్గర ఉన్న వాళ్ళకి 95%, 96 రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అధ్యాపకులు ఇంత శ్రమ చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.